నేను మీ విఆర్ఎస్. వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. ఈరోజు ఉగాది పండుగ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే అందరికీ పంచాంగం గుర్తుకొస్తుంది. ఏ రాశుల వారికి ఏ విధంగా ఏ విధంగా ఉందో అని తెలుసుకునే ఆతురత అందరికీ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం రాజకీయాలు ఎలాగ ఉన్నాయి, ఈ ఈ సంవత్సరం పంటలు, పాడి పశువులు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అనేటివి తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి మనం అయ్యప్ప స్వామి పూజారి వద్ద ఉన్నాము. ఆ స్వామి మాటల్లో పంచాంగం అండ్ ఈ ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఓకే. విఆర్ఎస్ ఛానల్ వారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా పిలువబడతా ఉంది. ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరంగా శోభకృతనామ సంవత్సరం అయితే ఇది క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లయితే, ముందుగా ఈ సంవత్సరంలో మాత్రమే నవనాయకులు, అంటే 9 నాయకుల్లో 2 నాయకులు మాత్రమే శుభగ్రహాలుగా, మిగిలిన 7 గ్రహాలు పాపగ్రహాలుగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలని చెప్పడానికి రాదు. కానీ ఈ సంవత్సరం అందరికీ కూడా కష్టదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకున్నప్పటికీ శుభ ఫలితాలు కూడా అంతే కలగాలని కోరుకుంటూ, ఆహార ధాన్యాల ధరలు ఈ సంవత్సరం బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అచ్చటచ్చట హెచ్చు తక్కువలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం రాజుల పరిపాలన వల్ల కొంచెం రాజులు అంటే దేశాల మధ్య వ్యతిరేక భావాలతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అగ్ని భయాలు, శస్త్ర భయాలు, పంటలు కూడా కొంచెం తక్కువగా పండేటటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ప్రజల్లో అశాంతి, కల్లోలాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకలి బాధలు, ప్రజలకు రోగాలు అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మధ్యమ ఫలితాలు, కుటుంబ కలహాలు, రాజకీయ ఒడిదుడుకుల్లో కొన్ని లోపాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం వడ్రంగులు, కుమ్మరి, కమ్మరి, కార్మికులు, కూలి పని చేసే వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు అని చెప్పుకోవచ్చు. పుష్పాల ధరలు, సుగంధ ద్రవ్యాలు, రంగులు అమ్మేటటువంటి వారికి సుఖజీవనం పొందుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం చోరులు, దుర్మార్గులు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. రాజులు పరస్పరము జయకాంక్ష కోరుకున్న వారై యుద్ధాలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం సైన్య వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ధన ప్రాణ నష్టాన్ని ఈ సంవత్సరం చెందుతారు. ప్రభుత్వానికి ప్రజల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. మద్యపానం నివారించుటకు తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ సంవత్సరంగా ఉంది. రోడ్డు ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నవనాయకులలో 7 గ్రహాలు పాపగ్రహాలు అయినందువల్ల ఈ సంవత్సరం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఇతర దేశాలతో జరిగిన ఒప్పందాలు సగభాగం పూర్తయ్యే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోనే క్రీడారంగం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ దేవాలయాలు, పర్యాటక క్షేత్రాలు అభివృద్ధిలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇతర మత శక్తులు కుయుక్తులు పన్ని వారి పని కేంద్ర ప్రభుత్వం పైన ఎన్నో విధాలైనటువంటి ఆటంకాలు ఏర్పరిచేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వము వీటన్నిటిని కూడా సమానంగా సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రైవేటు ఛానళ్ళు ఈ సంవత్సరం కొంచెం వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు. ప్రభుత్వ ఛానళ్ళు పెరిగేటటువంటి అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం కూడా దేశంలో అభ్యున్నతి చెందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విదేశీ సంచారము చేయవారికి పాస్పోర్టు వీసాలు సులభంగా లభిస్తాయి. ఈ సంవత్సరం భారతదేశ కీర్తి ప్రతిష్టలు విదేశాల్లో బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. పీఠాధిపతులకు, మఠాధిపతులకు ప్రజల నుండి సహాయ సహకారాలు అందేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి ఈ పీఠాధిపతులు ఎదిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని రకముల పంటలు సమృద్ధిగా పండేటటువంటి గోచారం కనిపిస్తూ ఉంది. గోసంతతి కూడా అధికంగా ఉంటుంది. ప్రభుత్వాలకు రెవెన్యూ ద్వారా అధికమైనటువంటి లాభం వచ్చేటటువంటి, ఆదాయం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు సమర్థవంతంగా వారి గళాన్ని వినిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దేశ రక్షణ రంగము, ప్రజాప్రభుత్వ మన్నలను పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎర్రని వస్తువులు కానీ, ఎర్రని ధాన్యాలు కానీ, ఎక్కువగా ఎర్రని భూములు కానీ పండేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ముందుగా ఈ ఎర్రని వస్తువులు తీసుకున్నట్లయితే కందులు, మిర్చి, బెల్లము, అదేవిధంగా విష వస్తువులు,
చంద్రకర్ర, కలప ఎక్కువగా పండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం కట్టెలు, అగ్ని పదార్థాలు, బంగారము, వెండి, సీసము, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, ఉక్కు, మాంసాహారము, యంత్ర పరికరాలు, బొగ్గు, పెట్రోలు, రసాయనాలు, ఆముదము, నార, గోనె సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, కుంకుమ, ఇత్తడి, అదేవిధంగా రాగి, కంకర, సిమెంటు, కడపరాళ్ళు, లోహ పదార్థాలు, తర్వాత వెన్నె, నెయ్యి, పాలు, మజ్జిగ, బియ్యము, చెరుకు, పంచదార, నువ్వులు, మినుములు, చర్మానికి సంబంధించినటువంటి వస్తువులు, తాడు, నల్లిమందు, అవిసెలు, నల్లరాతి పగడాలు, మనులు, రక్తచంద్రము, మిర్చి, పొగాకు ధరలు ఈ సంవత్సరం విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. చలి బాధలు, ప్రజలకు చలి జ్వరాలు, వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఫలవృక్షాదులు, పుష్ప ఫలాదులతో నిండి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి అంటే మేఘాధిపతి శని అయినందువల్ల ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కొన్ని ప్రాంతాల్లో అధికంగాను, కొన్ని ప్రాంతాల్లో అసలే వర్షం పడక ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, అదేవిధంగా వాస్తుకర్తరి, ఈ రెండు ఫలితాలు చూసుకున్నట్లయితే శుక్రమౌఢ్యమి మనకు 29 ఏప్రిల్ రాత్రి నుండి అంటే 30వ తేదీ నుండి ఆగస్టు వరకు, జూలై 10వ తేదీ వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఉన్నందువల్ల ఈ సంవత్సరం మనకు 3 మాసాలు అంటే ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై 3 మాసాలు కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి మనకు అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరంలో నవనాయకుల్లో 7 పాపగ్రహాలని చెప్పుకున్నాం. వాటిల్లో నవనాయకుల గురించి తీక్షణంగా చూసినట్లయితే మనకు అధిపతి గురు, పురోహితుడు కుజుడు, పరీక్షక కుజుడు, గ్రామపాలకుడు శని, గణకుడు బుధుడు, అశ్వాధిపతి శని, గజాధిపతి కుజుడు, నారాధిపతి శని, గ్రామనాయకుడు కుజుడు, రత్నాధిపతి శని, వృచ్చికాధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి అజాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, దైవజ్ఞ శుక్రుడు, ఫలాధిపతి శుక్రుడుగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. నవనాయకుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజు కుజుడయ్యాడు, రాజవాహనం కూడా నావైంది, మంత్రి శనేశ్వరుడు అయ్యాడు, సేనాధిపతి కూడా శనేశ్వరుడే, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి 2 స్థానాలు శని, రసాధిపతి గురుడు, నిరసాధిపతి కుజుడుగా ఉన్నాడు, పశుపాలకుడు యముడు, స్థాన సంచారకుడు బలరాముడు. కాబట్టి ఈ సంవత్సరము గాలి వర్షము 2 తూములుగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా.